నెల్లూరు జిల్లా రాపూరు మండలం నవాపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తలారి అంకమ్మ అనే 22 ఏళ్ల విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 22వ తేదీన ఆమెకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స అందించేలోపే కన్నుమూసింది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును వెతుక్కోవాల్సిన వయసులో యువతి అకాల మరణం చెందడం ఆమె తల్లిదండ్రులను, బంధువులను తీరని శోకంలో ముంచెత్తింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి, పెంచలకోన దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి శుక్రవారం నవాపేటలోని అంకమ్మ స్వగృహానికి విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాల్సిన విద్యార్థిని మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ తక్షణ సాయంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, సమయం ప్రసాద్, మధురెడ్డి, ముక్తార్, పెంచల్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొని అంకమ్మ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.